చింత చెట్టు అయితే నేను ఒక 2 ఇయర్స్ నుంచి పెంచుతూ ఉన్నాను. ఇది బ్యాగ్‌లో నేను మనకి అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు ఈ చింత చెట్టు ఏసాను. మనం అదే ఏసుకొని అదే వచ్చింది. మనం నీళ్లు పోస్తున్నాం అంతే. సరేనా? ఆకైతే పుష్టిగా ఉంది గదా! ఈ బ్యాగ్‌లోనే దీన్ని కంటిన్యూ చేసుకుందాం మనము. నెక్స్ట్ ఇయర్ కింద ఏద్దామంటే అన్నీ ఏసేసున్నాము. ఇప్పుడు మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే చేపల కూరల్లో గూడా ఉంటాయంట. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ మనం స్టార్ ఫ్రూట్స్ చూస్తూ ఉన్నాము. అసలు ఆ ఫ్రూట్ పేరే తెలీదు. ఈ యూట్యూబ్ మహిమ వల్ల ఆ ఫ్రూట్‌కి ఎంత క్రేజ్ వచ్చింది. అంతే జనాలు ఎత్తితే పైకెత్తేస్తారు. దించితే నేలకు నాకిచ్చేస్తారు. దీంట్లో ఉప్పు, కారం ఏసుకొని తింటే టేస్టీగా ఉంటది. ఇంకా మనం కర్రీస్‌లోకైతే వాడలేదు. ఆడెవరో ఒక ఆమె ఫిష్ కర్రీలో వండింది. మనం కూడా ట్రై చేద్దాం. కొత్త కొత్తయి ట్రై చెయ్యాల. ఇంకపోతే ఈ స్టార్ ఫ్రూట్ అయితే నేను ఒక 7, 8 ఇయర్స్ కిందట వేశాను నిజం చెప్పాలంటే. అప్పటి నుంచి నేను ప్లాంట్స్‌ని ఏందంటే పైకి ఎదగనీయను. కిందనే కట్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే నేను హైట్ తక్కువని మీరు అనుకోబాకండి. అవి కిందనే ఉంటే కాయలు బాగా కాస్తాయని నేను ఫీల్ అవుతాను. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి బర్త్‌డేకి 2 స్టార్ ఫ్రూట్స్ అయితే వేశాను. 2 కాదులే మినిమమ్ ఒక 6, 7 ప్లాంట్స్ అయితే ఫ్రూట్స్ ఏసాను. ఈ ఇయర్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నాను నేను ఫ్రూట్ ప్లాంట్స్. మీకేదైనా మంచి అవగాహన ఉంటే చెప్పండి. ఈ ఇయర్ అయితే మీకు తెలుసు కదా నేను పిల్లల బర్త్డేస్‌కి ఏదో ఒక ప్లాంట్స్ నాటుతూనే ఉంటాను అని. నేనేమనుకుంటున్నానంటే ఈ ఇయరు ఎర్ర జాంకాయ ఏస్తే ఎలా ఉంటది? మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉండేదండి నిజంగా. ఇళ్ళ మధ్యలో జామ చెట్లున్నా, ఏ చెట్లున్నా నిలవన కొట్టేస్తారనుకోండి. ఈ చెట్టు నిండా జాంకాయలుండేది. ఎన్ని చిలకలు తినేది, ఎన్ని ఉడతలు తినేది. మా ఇంటి పక్కన ఎలిమెంటరీ స్కూల్ ఉండేది అప్పట్లో. ఆ పిల్లకాయలొచ్చి ఆంటీ జాంకాయలు ఇయ్యండి అని అనేది చెట్టు నిండా. అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో, జీవితంలో వస్తదో రాదో కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఈ వంగైతే నెల్లూరు వంగైతే నేను సీడేసి నాటిన వంగ ఇది. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూసేదానికి. వీటిలైతే హెల్తీగా వచ్చినాయి. వీటిలో అయితే కొంచెం కొంచెం కలుపు ఉంది. ఇది నేను సమ్మర్‌లో ఏసిన వంగ. ఇది కూడా మన నెల్లూరు వంగేనండి. దీనికి మనం క్రమశిక్షణ అనేది మనకే లేక నిజం చెప్పాలంటే చెట్లేసినప్పుడు వాటి ఆలనా పాలన చూడాలి. బిడ్డల కన్నా చాలా జాగ్రత్తగా మనం పిల్లకాయల స్టడీస్ మీద పడిపోయి వాళ్ళ కాలేజీలు, స్కూల్సు, యూనిఫార్మ్స్ అని వీటిని వదిలేసాం. పాపం అవి కొంచెం ఖరాబ్ అయినాయి. అందుకోసం అయితే ఈ వాటర్ ఇచ్చేసామంటే ముందు తర్వాత వీటిలో ఉండే కలుపంతా తీసేసుకోవచ్చు. నేను మొన్న వంగేసే రోజే నేను కాకర, బీర, సొర అవి సీడ్ అయితే వేసేసాను. అవి కూడా ఒక పక్క నుంచి అల్లుకుంటూ ఉన్నాయి నాకు. చూడండి వంగ చెట్లు అయితే చాలా హెల్తీగా వస్తాయి. చాలా రోజులు ఉంటాయి. ఇదైతే తెల్ల వంగండి. ఆన్లైన్‌లో తెప్పించాను ఈ సీడ్ నేను. ఈ తెల్ల వంగకైతే పురుగు బీభత్సంగా పట్టేసింది. ఇంకేందంటే జూలై కూడా కాదు జూన్‌లోనే మనం నార్లు పోసుకొని వీటిని రన్నింగ్‌లో పెట్టుకోవాలా. మనం ఏం చేసామంటే ఈసారి కొంచెం లేట్‌గా చేయటం వల్ల పురుగు చూడండి ఎంత బీభత్సంగా వచ్చేసిందో. ఇంకపోతే మనం వీటిలన్నిటిని తలకాయలు కట్ చేసేస్తున్నాం. మనకి ఇంకా వీటిల నుంచి వెజిటేబుల్స్ అలాంటప్పుడు ఇలాంటి మంచి చెట్టుని ఎందుకు మనం పాడు చేసుకోవాలా? వీటికైతే సీడ్‌కైతే కొన్ని వదిలాను. వీటిల తలలన్నీ కట్ చేసేసి పురుగు పట్టిన ఆకునంతా క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు నేను. ఇంకా దీంట్లో ఉండే ఆకంతా కట్ చేసేస్తూ ఉండాలి. వంకాయ అయితే చూడండి ఎంత పుష్టిగా ఉందో. సీడ్ కోసం వదులుకున్నాను నేను ఈ వంకాయని. వంకాయలైతే నేను నిజం చెప్పాలంటే ఈ ఇయర్ నుంచి నేను వంకాయని లోనులు తెచ్చుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఎక్కడైనా మనం వడ్డీలకి తేవచ్చు. ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ మనం కట్టే రోజు మాత్రము అది అటు ఇటు మన కాడ కొంచెం అమౌంట్ ఉండి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ నడపాలని అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. బీరా సొర ఏంటంటే లాస్ట్ ఇయర్ మన సీడే పడి కూడా వచ్చేసిందండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. చిన్నప్పకు మాత్రము ఇంట్లో అలసందలంటే చాలా చాలా ఇష్టం. వాడి కోసమైనా ఒక 2 ప్లాంట్స్ వేస్తాను. ఈ బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నేను మ్యాక్సిమం అసలు
గార్డెన్ పని వదిలేసాను. పిల్లల స్టడీసు, కాలేజీలు, వాళ్ళ యూనిఫామ్స్ అవి ఇవి అని. ఇక్కడ నుంచి అయినా ఒక 1 మంత్ కష్టపడ్డానంటే ఒక 8 మంత్స్ మనం వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు. మనయేందంటే సొర, బీర అక్కడే పడి ఆడే వచ్చేసినాయి కాబట్టి ఇబ్బందేం లేదు. ఈ మునక్కాయ అయితే మనం సేల్ పెట్టామండి. ఆ గూగుల్‌లోకెళ్ళినాక ఎంఎన్ బ్రాండ్ న్యాచురల్ ఫార్మింగ్ నెల్లూరు కొట్టినా కూడా మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోగలిగాను. నా మునక్కాయలైతే చాలా రేటు పోయినాయి, సేల్ అయినాయి. చిన్న చిన్న అడుగులు పరిగెత్తా పోయి పాలు తాగే కన్నా నిదానంగా పోయి నీళ్ళు తాగటం అనే రకం నేను. గబగబా నేను ఎదగాల, నేను చేయాలనుకునే కన్నా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి నడిచేటప్పుడు. ఆ దెబ్బలన్నిట్లకి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు మూవ్ అవుతూ ఉన్నామనుకో, మనము ఎక్కడ మైనస్ అయినామో అది ప్లస్‌గా చేసుకోవాలి. మైనస్ అయిన దాన్ని అది వదిలేసి ఇంకో దానికంటే అన్నీ మైనస్‌లే ఎదురవుతాయి. ఇప్పుడు ఒక దెబ్బ తగిలిందా, ఆ దెబ్బకి ఇంకొక రెట్టింపుగా మనకి ఓహో! నేను ఈ పని చేశాను కాబట్టి ఇక్కడ మైనస్ అయింది. నెక్స్ట్ టైం దీన్ని కవర్ చేసుకోవాలి. అలాగెళ్ళాల. ఒకదాని మీదే మనం ఫోకస్ చేయాల. మునగ చెట్టుని తాకేటట్టుగా అయితే దానిమ్మ చెట్టు ఉంది గదా! కాయలు గూడా చాలా అంటే చాలా బావుంటాయి. టేస్ట్‌గా ఉంటాయి. అవకాశాలనేయి మన కాడికి రావండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక గార్డెన్ కొంచెం స్థలం ఉంది. ఈ గార్డెన్‌ని మనం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేదానికన్నా మనము కొంచెమైనా మనం పెట్టుకొని సేల్ చేసుకో అవకాశాలు మన కాడికి రావు. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలా, ఆలోచించాలా. ఆలోచించామంటే దానికి మైనస్‌ల నుంచి ప్లస్‌లు నేర్చుకుంటూ మనకి ఎదురయ్యే ప్రతి సమస్యని మనకి లైఫ్ లెసన్‌గా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదైతే వంగ, కరివేపాకైతే నేను ఒక 10 ఇయర్స్ అయింది కరివేపాకు చెట్టు ఏసేసి. పెద్దోడు చిన్నగున్నప్పుడైతే వేశాను. ఈరోజు పచ్చడి చేద్దామని కొంచెం కట్ చేసుకుంటూ ఉన్నాను నేను కరివేపాకు. చాలా అంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటాది. ఎందుకంటే ఎప్పుడు నేను వీటిలకి పురుగు గట్రా ఏం కొట్టలేదు మందులు. అందుకోసం మన అరటి చెట్లు కూడా 2 గెలలైతే దిగేసున్నాయి. పెద్దయైతే చూపిద్దాంలే అనుకుంటూ ఉన్నాను. ఇంకపోతే కరివేపాకు ఆసం ఉంది కదా! మన దానిమ్మ చెట్టుకి మాత్రం చాలా దాహం వేస్తుంది ఆ టైంలో నాకు. ఇది పెద్దోడి దానిమ్మ చెట్టు. మీకు తెలుసు కదా! నేను పిల్లల బర్త్డేస్‌కి ఏదో ఒక ప్లాంట్స్ అయితే వేస్తూ ఉంటా. వాళ్ళతోటే అవి కూడా పెరుగుతూ ఉంటాయి కదా! మా పెద్దోడు దాహం తీర్చినాడు ఈరోజు ఆయన దానిమ్మ చెట్టు. కొంచెం అయితే కట్ చేసుకొని అక్కడే తిందాంలే, మీకు చూపిద్దాంలే అనుకున్నా. ఇంకో 3, 4 డేస్‌కి అయితే ఇంకా బాగా పండును. అయినా దాహం ఎక్కువగా ఉండటం వల్ల కట్ చేస్తే అది మనకి చించుతుంటే అందుకే దాన్ని కట్ చేసేసి ఆడే కట్ చేసుకొని తినేసాను. ఇంకపోతే ఈ దొండ చెట్టు అయితే నా కాడ ఒక 10, 12 ఏళ్ల నుంచి అయితే ఉంది. ఎందుకంటే దొండ చెట్టు రకరకాల దగ్గర ట్రై చేసిరా దొరకలా. ఎక్కడో ఒక చిన్న అంటు దొరికింది. దాన్ని డెవలప్ చేశాను. ఈ రోజుకి నాకు దొండకాయలు దేని కేర్ చేయకపోయినా నేను కాస్తూనే ఉంటది. ఒక చిన్న దొండ చెట్టు మనం అంటేసుకున్నామంటే మనకు వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి నా దొండ చెట్టు కాయలు. తింటూ ఉన్న ఫ్రైలు కానీ ఎవ్రీథింగ్ మన ఇంట్లో దొండ చెట్టు కర్రీస్ ఏమన్నా వస్తే మన చెట్ల నుంచే వచ్చినాయి అవి. ఫ్లేవర్స్ అయితే బాగా వేసింది కదా! మన పూజకి పెట్టకపోయినా ఇది కూడా అన్నీ ప్రతి ప్లాంటు 10, 12 ఇయర్స్ అంటే నాకు పెళ్ళయ్యి 18 ఇయర్స్ అనుకోండి. అప్పటి నుంచి నేను కంటిన్యూషన్ ప్లాంట్స్ వేసుకోవటం. ప్లాంట్స్‌తో ఉంటే నాకు జీవితంలో ఏమీ అవసరం లేదు. ఒక చిన్న పూరిపాకు ఇచ్చేసి ఒక రొంత ప్లాంట్స్ వేసుకోమ్మా అంటే ఏసీ వల్లే అవి వల్లే ఇవి వల్లే బతికేస్తాను. నాకు పెద్ద లగ్జరీ లైఫ్ అవసరం లేదు. ఎక్కడైనా ఇముడుకోగలుగుతాను. లగ్జరీ లైఫ్ అంటేనే నాకు భయంగా ఉంటుంది. నేను ఇమడలేను, చెట్టులు లేకపోతే ఇమడలేను. ఎవ్రీథింగ్ ఫీలింగ్ వాటితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నేను. దొండకాయలు అయితే చాలా చాలా బాగున్నాయి. వీక్లీ 2 అయినా నేను ఈ దొండకాయలు తీసుకుంటూ ఉంటాను. వీటిల్లో ఫ్రై కారం పెట్టాను కదా! మన దొండకాయలేనండి. ఇంకా ఈ మిరపకాయలు అయితే ఆన్లైన్‌లో సీడ్ తెప్పించాను బజ్జీ మిర్చి అని. ఇది ఏదో మిర్చి అయితే వేరే అంకుల్ గారు చెప్పారు, చాలా స్పైసీగా ఉంటాయమ్మా ఈ మిరప, దీని నుంచి సీడ్ తయారు చేసుకో అని చెప్పారు. నాకు రకరకాల చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదు, మనం ఉండే విధానాన్ని బట్టి ఎవరైనా మనకు సజెషన్
ఎవరికాడైనా నేర్చుకుంటా. అవతల వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటానికి నేను ఎప్పుడూ వెళ్ళను. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలా ఉండాలో వాళ్ళకి క్లారిటీ ఉంటది. అలాంటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మిరపైతే చాలా అంటే చాలా బాగుంది. ఈరైతే మీకు మంచి గార్డెన్ చూపియటానికే మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫార్మింగ్‌లో కొంచెం పిల్లలు ఇవి హోమ్ సిక్ హాలిడేస్ కానీ, వాటిలకని ఈట్లికని వచ్చున్నారు. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. మన పని మనం చేసుకోవచ్చు. షాపు, ఫార్మింగు ఇంకా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాను నేను. వర్క్‌లే లేండి. ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. ఆగటానికి అస్సలు ఇష్టపడను. మనకు 3 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి గదా! వాటిలకి వీడియోస్ ఎప్పుడు నేను ప్రెజెంట్ చేసేది ఒక ఆర్గానిక్‌గా ఉండాలనుకుంటాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. బాయ్.